దేవుడు రక్షించాడు. జలప్రళయంలో మనుషులందరూ కూడా మరణించారు, అనేక జంతువులు మరణించుని. కానీ ఆ వ్యక్తి మాత్రమే తప్పించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? దేవుని భక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని భక్తులు కలిగి ఉండటం ద్వారా నిధుల శిక్షను తప్పించుకుంటావు. దేవుని భక్తులు కలిగి ఉండటం ద్వారా ఉగ్రతను తప్పించుకుంటా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మన యోసేపు, పోతిఫర్ భార్య, చాలా అందమైనటువంటి స్త్రీ. అటువంటి ఆ స్త్రీ ఏమండి ఆ యోసేపు ఏం చేస్తూ ఉంది చెప్పండి? శోధిస్తూ ఉంది. అది ఒక్క రోజులో జరిగినటువంటి కార్యం కాదు. పాపంలోను వెంటనే పడిపోలో, పాపంలో జారుకుంటాం మెల్లగా. పాపము నిన్ను మెల్లమెల్లగా అల్లుకుంటూ ఉంటుంది. అది ఒక్క రోజులో జరిగేటువంటిది కాదు. ఏ పాపమైనా సరే సడన్గా జరిగిపోదండి. నీ జీవితంలో పాపంలో జారుకుంటూ ఉంటావు, మెల్లగా జారుకుంటూ ఉంటావు. ఎన్నో సందర్భాల్లో వేరే సిగ్నల్స్ ఇచ్చి ఉంటుంది ఆ స్త్రీ ఆ పురుషుడు అనేటువంటి యోసేపుకి. ఎన్నో సందర్భాల్లో సైన్ల ద్వారా మాటల ద్వారా ప్రోత్సహించి ఉండదు.